హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో ఈ నెల 6న బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ విజయోత్సవ కార్యక్రమాలకు కౌంటర్ గా నిర్వహిస్తోన్న ఈ సభకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కానున్నట్లు సమాచారం. ఈ సభ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని బీజేపీ నిర్ణయించింది. కాగా దీనికి సంబంధించిన ఏర్పాట్లను ప్రారంభించింది. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా ఈ సభను నిర్వహించాలని భావిస్తోంది. ఇటీవలే ఢిల్లీలో ప్రధాని మోడీతో బీజేపీ ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై పోరాటం మరింత పెంచాలని ఎమ్మెల్యేలు, ఎంపీలకు మోడీ సూచించారు. ఈ నేపథ్యంలో సరూర్ నగర్ లో ఈ సభను నిర్వహించి కాంగ్రెస్ ఏడాది పాలనలోని వైఫల్యాలను ప్రజలకు వివరించాలని భావిస్తోంది. 6న జరిగే సభకు సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాల ముఖ్య నేతలతో బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్, చెప్పండి, ఈ నెల 6న బీజేపీ బహిరంగ సభ నిర్వహించినట్టు తెలుస్తోంది. మొత్తం కాంగ్రెస్ పాలనకి సంబంధించి ఎండగెట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ సభ అని తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి, ఏంటి అసలు? థ్యాంక్ యూ యామిని. ప్రస్తుతం కాంగ్రెస్ సభకు విజయోత్సవ సభకు ధీటుగా ఈరోజు హైదరాబాద్ లో 6న నిర్వహించే బహిరంగ సభకు బీజేపీ భారీ ఎత్తున సైతం కసరత్తు చేస్తుంది. ఎందుకంటే ఏడాది పాలన కాంగ్రెస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఎండగడుతూ ఈరోజు విజయోత్సవ సభలో భారీ బహిరంగ సభకు పెద్దన ఏర్పాటు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు విజయోత్సవ కార్యక్రమాలకు కౌంటర్ కు ధీటుగా ఈరోజు ఈ సభా సహితం నిర్వహిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే గడిచిన సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, వాటిలో అమలైన తీరుతెన్నులు ఏంటి, ప్రజలకు వివరించేందుకు ఈ భారీ బహిరంగ సభ ఒక వేదికగా మారింది. దీనికి జాతీయ అధ్యక్షుడు నడ్డా సైతం హాజరు కావటం మనకు తెలుస్తుంది. సభా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకే ఈ పెద్ద ఎత్తున బీజేపీ నిర్వహించడం మనకు తెలుస్తుంది. కాగా దీనికి సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించిన ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్న త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల లక్ష్యంగా ఈ సభను నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవల ఢిల్లీలో ప్రధాని మోదీతో బీజేపీ ప్రజాప్రతినిధులు సమావేశమైనట్టు మనకు తెలిసింది. ఇందులో భాగంగానే ఆ కాంగ్రెస్ పై పోరాటం మరింత పెంచాలని చెప్పేసి ఎమ్మెల్యేలు, ఎంపీలకు మోదీ సూచించారు. ఈ నేపథ్యంలో సరూర్ నగర్ లో ఈ సభ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సైతం చేస్తున్నారు. భారీ జన సమీకరణతో పాటు కాంగ్రెస్ ఏడాది పాలనకు ఎండగడుతూ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని భావిస్తుంది. 6న జరిగే సభకు సంబంధించిన గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాలతో పాటు ముఖ్య నేతలు సైతం బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అనేక అంశాలు దీనిపై చర్చించి జన సమీకరణతో పాటు ప్రజలకు కావాల్సిన ప్రభుత్వ వైఫల్యాలను ఎట్లా చెప్పాలనే దానిపై పెద్ద ఎత్తున ఈరోజు ముఖ్య నాయకులతో చర్చించేందుకు ఆస్కారం సైతం ఉంది. దాంతో కిషన్ రెడ్డితో పాటు మరి కేంద్ర మంత్రి సహాయ మంత్రి బండి సంజయ్ సైతం ఇందులో పాల్గొంటున్నారు. దీంట్లో ఎంపీ అరవింద్, అదేవిధంగా డీకే అరుణతో పాటు ఈటల అరవింద్ ప్రాథమికంగా వీరిని ముఖ్య సమావేశంలో ముఖ్యంగా చర్చించేందుకు వీళ్ళపై ప్రత్యేకంగా చేస్తున్న పరిస్థితి మనకు కనపడ్డది. దీంట్లో భాగంగానే ఈరోజు 6న జరిగే సభకు జన సమీకరణతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎట్లా చెప్పాలి, దాంతో భాగంగానే జాతీయ అధ్యక్షుడు వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాటు ఉండకుండా అన్ని ఏర్పాటు చేసేందుకు ఇటు బీజేపీ జిల్లా నాయకత్వం సైతం అన్ని సిద్ధంగా ఉందని చెప్పొచ్చు యామిని. రైట్ ధనుంజయ్, థ్యాంక్ యూ.